స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగివేలాడితివి నా శాపము నరరూపివైనావు దేవునికి స్తోత్రం హల్లెలూయా గట్టిగా చెప్తామా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా వెరీ గుడ్ చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ప్రార్థన అనే అంశం గురించి ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను మన జీవితాలు బాగుపడాలన్నా మన జీవితాల్లో ఉన్న ఎత్తు ఫలాలు సదులవ్వాలన్నా మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన అలజడులు పోవాలన్నా మన జీవితంలో ఉన్న భయం పోవాలన్నా మన జీవితంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలనుకున్నా దాని అన్నిటికీ కూడా దేనికి ఏంటి 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 అని వెతికితే కనుక నేను అంటాను ప్రార్థన. ఎట్లా ప్రార్థనే ప్రార్థనే మన ఆయుధం. క్రైస్తవుడికి ప్రార్థన ఆయుధం అంటారు. అనాడు గొలియాతుని చంపడానికి దావీదు కేవలం ఒక వాకు పట్టుకునో లేకపోతే ఒక విల్లు పట్టుకునో లేక ఏదో పట్టుకుని అతడు వెళ్ళలేదు. ఎలా వెళ్ళాడో తెలుసా? కేవలం పారుతున్న ఏటిలో 5 రాళ్ళను తీసుకుని ఫిలిస్తీయుడైన ఆ వ్యక్తిని సంహరించడానికి వెళ్ళాడు. రాయితో ఒక మనిషిని చంపగలమా? రాయితో ఒక వ్యక్తిని చంపగలమా? అది కూడా చిన్న సైజు రాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దావీదుకి అది సాధ్యము అయ్యింది అంటే కేవలము ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితానికి, మన యొక్క భవిష్యత్తుకు. మన జీవితంలో ఉన్న ప్రతి కార్యము నెరవేర్చబడాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండములో చివరి అధ్యాయములోనికి వచ్చేటప్పటికి కూడా చాలా అధ్యాయాలు మనం చదువుతూ ఉంటాం. ప్రార్థన ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే అంటే అక్కడ ఎనోషు పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రార్థన ప్రారంభమైంది. అప్పటి వరకు వారు ప్రార్థన లేదా? అప్పటి వరకు వారు దేవునితో మాట్లాడలేదా అంటే లేదు. వారు దేవునితో మాట్లాడేవారు కానీ ప్రత్యేకంగా ఒక ప్రార్థన చేసే అలవాటు వారికి లేదు. ఈరోజు ప్రార్థన అనేది నేను మీకు చెప్తున్న విషయం ఏమిటి అంటే ప్రార్థన అనేది ఒక ఆయుధము. సాతాను ఎదురైనప్పుడు, లేకపోతే శ్రమలు ఎదురైనప్పుడు, లేకపోతే ఆర్థికమైన సమస్యలు ఎదురైనప్పుడు, అనేకమైనవి ఎదురైనప్పుడు ఒక ప్రార్థన వల్ల తప్ప దేని వలన కూడా దాన్ని జయించే శక్తి లేదు 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 అని నొక్కి ఒక్కాలించి ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది
చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పిల్లకి పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా, ఒకరికి ఉద్యోగం కావాలన్నా, ఒకరికి ఎవరి ఆరోగ్యం బాగుండాలన్నా కేవలం ప్రార్థనే. నువ్వు దేవునితో మాట్లాడడం వస్తే అన్నీ జరుగుతాయి. దేవునితో మాట్లాడడం నీకు రాకపోతే ఏది జరగదు. చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవేదైనా ఒక అవసరాన్ని చెప్పాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆ వ్యక్తితో మాట్లాడాలి. మాట్లాడితేనే కానీ నీవు ఆ వ్యక్తి నీ యొక్క మాటలు వింటేనే కానీ ఆ వ్యక్తి నీకు సహాయము చేయలేడు. కాబట్టి అలాగే ప్రార్థన విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలంటే దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నేషు పుట్టిన వెంటనే సేతులకు కుమారుడు పుట్టాడు. సేతుకు కుమారుడు పుట్టగానే ఆ కుమారుడికి ఒక పేరు పెట్టాడు. పుట్టగానే పెట్టాడు అంత పేరు. ఏ పేరు? ఎనోషు అని పేరు పెట్టాడు. ఈ రోజుల్లో పేర్ల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలకి ఎటువంటి పేర్లు పెడుతున్నామో తెలుసా? ఏదో ఒక హీరోయిన్ పేరు అయితే పేరు, ఆడపిల్లకైతే, మొక్కరుడికైతే ఒక హీరో పేరు, అంతకే లేదనుకుంటే బాగా ప్రేమించే రాజకీయ నాయకుడు పేరు. ఇలాగా పేర్లు పెట్టవలసి వస్తే అలా పెడతా ఉంటాం. ఎవరెవరి పేర్లో మనం పెడతా ఉంటాం. కానీ ఎనోషు ఆ పేరు పెట్టలేదు. ఏం పేరు పెట్టాడంటే ఆ షేపు ఆ పేరు పెట్టలేదు. ఏం పేరు పెట్టాడంటే దేవుడు నామమున ప్రార్థన చేసి ఎనోషు అని ప్రార్థన చేసి పేరు పెట్టాడు. అక్కడ ప్రార్థన ప్రారంభమైంది. అసలు ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియాలి. ఒక దారి గుండా మనం వెళ్తున్నప్పుడు, ఒక మార్గం గుండా మనం వెళ్ళేటప్పుడు ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది అని అడిగి వెళ్తావా, అడగకుండా వెళ్తామా? అడిగే వెళ్తాం. ఎవరైనా మనకి తెలియని మార్గంలో వెళ్తా ఉంటుంటే, అయ్యా ఈ మార్గం ఫలానా ఊరికి వెళ్ళిపోతుందా, లేదా ఈ రోడ్డు ఫలానా ఊరికి వెళ్తాదా లేదా అని చెప్పి మనం అడిగి మరి ఆ మార్గం కూడా ప్రయాణం చేస్తాం. మరి అన్ని కూడా అడిగి తెలుసుకునే నీవు ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు అడగలేకపోతున్నావు? ఎందుకు ఆ ప్రార్థనా శక్తిని కోరుకోలేకపోతున్నావు? ఎందుకు ఆ ప్రార్థన విధానాన్ని నువ్వు చేయలేకపోతున్నావు? దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. కొన్ని క్రమాలు ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులతో మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి ప్రార్థనా విషయాన్ని చెప్తూ ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటాడు, ప్రభువు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. ఎవరి కొరకు నువ్వు చూడవసరం లేదు. నీకు ఎక్కడైతే బలహీనంగా ఉందో, నీకు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాదో ఆ స్థలంలో నువ్వు చేయి పెట్టుకుని, ఆ ప్రదేశంలో చేయి పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నువ్వు దేవుణ్ణి అడగడం మొదలుపెట్టు. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో, విశ్వాసంతో అడుగుతావో, అప్పుడు దేవుడు ఆ కార్యాన్ని మనుషులు చేసే కార్యము కంటే స్పీడ్గా దేవుడు ఆ కార్యాన్ని చేయగలుగుతాడు. అంటే మనం ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసంతో చేయాలి. ఎలా చేయాలి? విశ్వాసంతో. లేదక్కడ ఎన్నో మందులు వాడేస్తావు ఆ జబ్బుకి, లేకపోతే ఆ యొక్క రోగానికి ఎన్నో మందులు వాడేస్తావు. ఇప్పుడు అందరూ అంటారు, పలానా స్పెషలిస్ట్ ఉన్నాడు అక్కడికి వెళ్ళు, లేదా పలానా మంచి డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళు, పలానా వ్యక్తి ఉన్నాడు అక్కడికి వెళ్ళు, లేదా పలానా పసల మందు వాడు, లేక పలానా ఆయుర్వేదం వాడు, హోమియోపతి వాడు అని అన్ని చెప్తూ ఉంటారు. కానీ ఎన్నో వాడేస్తావు, అన్ని వాడేస్తావు. అన్ని వాడేసినా సరే నీకున్న రోగం చెప్పండి వాళ్ళే. నీకున్న రోగం వాళ్ళేది, నీకున్న
ఆ యొక్క రోగంలో ఉన్న బలహీనత పోలేదు, ఇంకా అలాగే ఉన్నావు నువ్వు. అప్పుడు నువ్వేం చేయాలంటే డాక్టర్లకు మించిన పరమ డాక్టర్ అయిన దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంతో, ఏం కాదు ప్రభువా నాకున్న రోగాన్ని నువ్వు తీసివేయగలిగిన దేవుడు అని నమ్మి నీ యొద్ద మోకరిస్తున్నాను, నీ యొద్ద ప్రార్థన చేస్తున్నాను, నాయనా నీవు నన్ను స్వస్థపరచు అని అడిగితే గనక, విశ్వాసంతో అడిగితే గనక దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ విశ్వాసంతో ప్రార్థించి సూర్యుని చంద్రుని కూడా ఆపేశాడండి. ఎలాగా? చంద్రుని సూర్యుని కూడా ఆపగలిగిన శక్తి ఎక్కడ వచ్చింది అంటే ప్రార్థన, కేవలం ప్రార్థన. ఇంకా దానికంటే వేరొక మందేది కూడా లేదు, వేరొక శక్తివంతమైన ఆయుధం ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని సన్నిధిలో అందరూ అవమానించి, అందరూ తోలునాడి, అందరూ మనం బయటికి గెంటేసి, అందరూ వాళ్ళు ఇష్టానుసారంగా వారు మాట్లాడి, వారు మనల్ని ఏమన్నారంటే నీ వల్ల ఉపయోగం లేదు, మాకు నువ్వు ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అన్నటప్పుడు నీవు కావలసిన వారు ఒకరు ఉన్నారని నువ్వు గుర్తెరిగి మీరు ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ రోగం పోవును గాక, నీ అప్పులు పోవును గాక, నీకున్న సమస్యలు పోవును గాక, నీకున్న వ్యాధి బాధలన్నీ పోవును గాక. ప్రియమైన ఎప్పటి నుంచో కుదరని రోగమును యేసు నామములో పోవును గాక. ఏదేమి బిడ్డలారా, ఆ స్త్రీ అటు 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 తిరుగుతూనే ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఆ స్త్రీ యొక్క రక్తస్రావం అనే రోగము ఎక్కడా తగ్గలేదట. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డదో తెలుసా? 1-2 సంవత్సరాలు కాదు, ఇంచుమించుగా 12 సంవత్సరాలు అదే వ్యాధితో బాధపడ్డది. మహాతల్లి ఎలా బ్రతికిందో నాకైతే తెలియదు, కానీ ఆమె ఒకే ఒక విశ్వాసం కలిగి ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే? యేసు తప్పకుండా ఈ మార్గం గుండా వెళ్తాడు, నేను తప్పకుండా ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటాను, నేను ఆయన ముట్టుకుంటాను, ఆయన తప్పకుండా ఇదే మార్గం గుండా వెళ్తాడు. నువ్వు ఎప్పుడైనా ఎదురు చూస్తావా? 5 సంవత్సరాలు, 1 నెల నీకు దేవుడి కార్యం చేయకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడి మీద అపనిందలు వేస్తావు. 2 నెలలు దేవుడి కార్యం చేయకపోతే దేవుడే లేడంటావు. సంవత్సరం దేవుడి కార్యం చేయకపోతే దేవుడు లేడండి, దేవుడు ఎక్కడున్నాడండి, మంచిగా పట్ల ఎక్కడున్నాడండి దేవుడని దేవుడిని దూషిస్తూ ఉంటాం. కానీ దేవుని వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుందో తెలుసా సహోదరి? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు రక్తస్రావం అనే రోగముతో ఎదురు చూస్తూ ఉండిపోయింది. అవనుకుంటుంది, నాకు ఒకవేళ ఈ రక్తం పోయినా నూతనమైన రక్తాన్ని దేవుడు ఇచ్చే వరకు ఆయన కొరకు ఎదురు చూస్తానే. దేవుని బిడ్డలారా, ఆ కాలము రానే వచ్చింది. నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూసే కాలము దేవుడు ఇస్తాడు నీకు. దేవుడు నీకున్న అప్పులు, లేకపోతే నీకున్న బలహీనతలు, నీకున్న సమస్యలు, నీకున్న ఒడిదుడుకులు, నీకున్న ప్రతి విధమైన ఏది కూడా శాశ్వత కాలము ఉంచడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు శాశ్వత కాలం అలా ఉండిపోతుంది అనుకుంటున్నావేమో. లేదు 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 లేదు, ఈరోజు నువ్వు అలాగా ఆలోచించొద్దు, ఎలా ఆలోచించు. 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా ప్రభు యొక్క రాజ్యం కొరకు దేవుడు వచ్చి నా ప్రార్థన వింటాడు, ఆయన నా ప్రార్థనకు జవాబునిస్తాడని నీవు ఎదురు చూస్తే కనుక, ఈరోజు రక్తస్రావం అనే స్త్రీ 12 సంవత్సరాలు ఎదురు చూసినట్లుగా అన్ని సంవత్సరాలు కూడా నువ్వు ఎదురు చూడడం అవసరం లేదు. దేవుడు ఇప్పుడే నీకు కాలి అని దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడట. మనుషులు ఇస్తానని వారి మీద నమ్మకం పెట్టుకుంటే కనుక, మనుషులు చేస్తాను ఆ సహాయం మీ కొరకు చేస్తారని నమ్మకం పెట్టుకుంటే కనుక మనుషులైనా సిగ్గుపరుస్తారేమో గాని నా దేవుడు సిగ్గుపడలేదు.
వేకెన్సీ. నువ్వు ఎదురు చూడు. నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము సిగ్గుపడకుండా ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఆ యొక్క చక్కటి మాటలు చెప్తూ ఉంటాడు. చదవండి మాట. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడదని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు సిగ్గుపడకండి. ఆయన నిన్ను సిగ్గుపరచడు. నిన్ను సిగ్గుపరిచేది ఎవరు? నిన్ను అవమానపరిచేది ఎవరు? చెప్పండి. నిన్ను సిగ్గుపరిచేదైనా నిన్ను అవమానపరిచేదైనా ఎవరు చెప్పండి? తెలుసా మీకు? మనుషులే మన సిగ్గుపరుస్తారు, మనుషులే మనల్ని అవమానపరుస్తారు. కానీ సిగ్గుపరిచేవాడు దేవుడు కాదు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసేవాడు ఎన్నటెన్నటిగా సిగ్గుపడడు. నీ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ఫలానా సమస్య ఉంది, ఆ సమస్యను యేసు నామములో తీర్చు నాయనా అని నీవు ప్రార్థన చేయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, 6 రోజులు కాదు, సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఒకవేళ ఆ ప్రార్థన విన్నవాడు నిన్ను చూసి ప్రార్థన చేస్తున్నాడు కానీ ఇది దేవుడి కార్యం చేయటం లేదా అని అనుకున్నా నువ్వు సిగ్గుపడవలసిన అవసరమేమీ లేదు. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటెన్నటికీ సిగ్గుపడడు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుపడని వాడిగా మనం ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. మార్కు సువార్త చూడండి 11వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదాం మాట. మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24. ఎవడైనను ఈ కొండని చూసి చెప్పి తన మనస్సులో సందేహింపక జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో పదే సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అత్యంత మాటలు అంటాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొందుచున్నాను అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభా ఈ యొక్క మరి భారాన్ని లేదా ఈ యొక్క సమస్యను నేను ఎదుర్కొంటున్నాను, ఈ సమస్య పోయింది అని ప్రార్థన చేయాలి. పోతాడేది కాదు, లేదా తీసేయాలి కాదు. ఈ సమస్యను పోయింది నాయన, ఈ సమస్య పోయింది అని ప్రార్థన చేయి. ఆ సమస్య పోతాడు. ప్రభా నా శరీరంలో రోగం ఉంది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు, ప్రభా ఈ రోగం పోయింది అని ప్రార్థన చేయి. సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆ రోగం పోతుంది. ప్రభా నా ఇంటిలో తినడానికి భక్ష్యమేమీ లేదు, నాకు భక్ష్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ఆయన ప్రార్థన చేయి. దేవుని ఇంటిలో కుదుపు లేకుండా చూస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిని దేవుడు ఏమన్నాడంటే విశ్వాసము అంటే లేనిది ఉన్నట్టుగా మనము దానిని పొందుకున్నామని ఆసక్తితో ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని విడుదల మొదటిగా ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేస్తాడు. షేతు అప్పుడే ప్రార్థన ప్రారంభమైంది. అప్పుడు అడిగాడు, అడిగిన దాన్ని షేతు పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. ఈరోజు నేనంటాను, మనం అడిగేది విశ్వాసంతో అడగాలి.
దేంతో అడగాలి? విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగాలి. ఈ కార్యాన్ని దేవుడు చేయును గాక అని చెప్పి, నువ్వు ప్రభు ఈ కార్యాన్ని నువ్వు చేసేసావు, నీకు వందనాలు నాయన అని అంతే. చదువుకునే పిల్లలైతే, ప్రభా నాకు ఉద్యోగం వచ్చేసింది, నీకు వందనాలు నాయన అంతే. నీకేమిస్తాడు దేవుడు? ఉద్యోగం ఇచ్చేస్తాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీవేదైతే లేదని నువ్వు అనుకుంటున్నావో, అప్పుడు దేవుడు నిన్ను దానిని ఏర్పరిచి, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అసలు సూర్యుడిని, చంద్రుడిని, సూర్యుడిని ఎవరన్నా ఆపగలరా? కానీ ఎలా ఆపగలిగాడు యెహోషువ అంటే ఒక ప్రార్థన ద్వారా మాత్రమే. సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో అంటే అది ఏమైంది అంతే. మరి అటువంటిప్పుడు ఈ సముద్రంలోనికి కొండల్ని సముద్రంలో పడుగుగా కంటే పడదా? లేకపోతే మనకున్న ఆ యొక్క బాధలన్నింటినీ ప్రభు తీసేస్తాడు అనుకుంటే తీసేసినట్టు కాదా? దేవుడు అద్భుతం అండి. ఎందుకో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన. ఎలా చేయాలట? విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. విశ్వాసంలో ఉండి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలని చెప్తున్నాను చెప్పండి. ఎలా చేయాలి? విశ్వాసంతో చేయి సహోదరుల ప్రార్థన. సహోదరి విశ్వాసంతో చేయి ప్రార్థన, దేవుడు అద్భుతం చేస్తాడు. రెండవదిగా ఆసక్తితో ప్రార్థన చేయి. ఎలాగా? చిరాకు పని చేయకు. ఏవో పనులు పెట్టుకుని ఆ పనులు అయిపోయిన తర్వాత, లేదా ఆ పని అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తానులే అని ఒక టైం పెట్టుకుని ప్రార్థన చేయకు. ప్రార్థనకు ఒక టైం పెట్టుకోకండి. ప్రార్థన చేయడానికి టైం ఇంపార్టెంట్ కాదు. ఏమి ఇంపార్టెంట్ తెలుసా? ఆసక్తి. ఏంటంటే ఆసక్తి కావాలి. ఆసక్తి అనేది, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఒకటి, విశ్వాసంతో ప్రార్థన చేయి. రెండు, ఆసక్తితో ప్రార్థన చేయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. ప్రార్థన రోగాన్ని స్వస్థపరుస్తుంది. అసలు రోగాన్ని స్వస్థపరచడానికి పేషెంట్ లేదా రోగి ఎవరి దగ్గరికి వెళ్తాడు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక్కడ అంటాడు పేతురు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. అంటే ఆసక్తితో చేసే ప్రార్థన. దేనితోటి? ఆసక్తి. ఆసక్తితో చేసే పనులు ఒకలాగా ఉంటాయి, ఆసక్తి లేకుండా చేసే పనులు ఒకలాగా ఉంటాయి. చూడండి, మనం చాలా సార్లు గమనించారో లేదో కానీ దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కాదు. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కాదు, శ్రద్ధ. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? శ్రద్ధ. దీన్ని అంటాను నేను స్పిరిచువల్ ఇంట్రెస్ట్. అంటే దైవికమైన ఆసక్తి. ఏ ఆసక్తి? దైవికమైన ఆసక్తి. దైవికమైన ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే డాక్టర్ అవసరం లేదు నీకు. ఎవరు అవసరం లేదు? డాక్టర్ అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు ఈ రోజు అలాంటి వారు ఉన్నారండి. లేదని నేను చెప్పను, చాలా మంది ఉన్నారు. ఎలాగా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వారికి బాధ కలిగినప్పుడు, వారికి వ్యాధి కలిగినప్పుడు, వారికి రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసేవారంటే దేవుని దగ్గరే ప్రార్థన చేసేవారు. ఇప్పుడు నేను అంటాను, ఆసక్తి కలిగిన ప్రార్థన చేయాలి. అంటే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ అనేది, యు ప్రే స్పిరిచువల్ ఇంట్రెస్ట్. నీవు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక ఆత్మీయమైన ఆసక్తిగా తయారైపోతుంది. ఒక ఆత్మీయమైన ఆసక్తిగా నువ్వు తయారైపోతే ఈ ఆసక్తి తుదిమట్టు వరకు ఉండాలి. ఒక్కసారి కాదు. ఎప్పటి వరకు ఉండాలి? తుది వరకు ఉండాలి. అంటే చివరి వరకు ఉండాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాసి ఉంచాడు. ఆయన చదువుదాం చూడండి. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఆ ఆసక్తి ఎక్కడ వరకు ఉండాలంట? తుది వరకు ఉండాలి. తుది వరకు ఉన్న ఆసక్తి పరలోకం తీసుకెళ్తారు. ఆసక్తితో కూర్చున్నారు. ఆ 10 మంది ఎలా కూర్చున్నారు? ఆసక్తితో కూర్చున్నారు. కానీ కొంతమంది అందులో 5గురు ఆసక్తి లేకుండా కూర్చున్నారు. వస్తారులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే, వెళ్ళిపోదాం. ఈలోగా ఆయన వచ్చేలాగా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని తెచ్చుకుందాం అనుకున్నారు. ఎవరో ఆసక్తి లేని వారు. మరి ఆసక్తి కలిగిన వారు ముందే నూనెని సిద్ధపరచుకుని వారి దివిటీలు ఆరిపోకుండా వెలిగిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ 10 మందిలో ఒక 5గురు అలాగే సిద్ధపడి ఉన్నారో, ఒక 5గురు ఆసక్తి లేకుండా ఉన్నారో, ఆసక్తి లేని వారు వెళ్ళిపోయి నూనె అమ్మవారి యొక్క దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కుని తెచ్చుకున్నంత సేపట్లో పరలోకం నుండి ఒక స్వరం వినబడుతూ ఉంది. ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, సిద్ధపడిన వారు వారితో వెళ్ళండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో వెళ్ళండి అనగానే ఆ యొక్క వ్యక్తి ఏం చేశారంటే, సిద్ధపడిన 5గురు కలిసి దివిటీని వెలిగించుకుంటూ ఆరిపోకుండా దివిటీలు వెలిగిస్తూ వాళ్ళ 5గురు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే, దేవుని బిడ్డలారా, వారితో పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ముసలిలా ఉన్నారు మీరు అందరూ. పడిచి పిల్లలాగా ఏం కనపట్లే, పడిచి వారిలాగా ఏం కనపట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెంటనే సిద్ధపడిన వారు, ఆసక్తి కలిగిన వారు ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి? పరలోక రాజ్యంలో ఉన్నారు. ఆసక్తి లేని వారు ఎక్కడున్నారు తెలుసా? పరలోక రాజ్యము అవతల ఉన్నారు. ఎంత తేడా చూడండి. అవతల ఉన్నారు. అవతల ఉండి వాళ్ళు అంటారు, ప్రభువా నీ కొరకు ఇంతవరకు మేము ఎదురు చూస్తాము అంటున్నారు. కానీ ఆసక్తి లేకపోతే నువ్వు అరక్షణంలో, ఒక పావు క్షణంలో నువ్వు ఏమైపోతావు తెలుసా? దేవునికి దూరం అయిపోతావు. అదే సమయంలో దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలనుకున్నాడు. అదే సమయంలో దేవుడు నిన్ను బలపరచాలనుకున్నాడు. అదే సమయంలో దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు. కానీ అప్పటి వరకు ఎదురు చూసి అప్పుడే నీవు ఆసక్తిని వదిలేసావు. ఏం చేసావు? ఆసక్తిని వదిలేసావు. వదిలేయగానే ఏమైపోయావు అంటే భ్రష్టుడు అయిపోయావు. అనగా ఆసక్తి కలిగిన ప్రార్థన నీలో నుంచి పోయింది. ఈ పోయింది మామూలుగా పోయిందంటే నిన్ను పరలోక రాజ్యము కూడా చేరనివ్వకుండా చేసింది. కేవలం మనకేముండాలి తెలుసా? ప్రార్థన చేయాలంటే మొదట విశ్వాసం ఉండాలి, రెండవదిగా ఆసక్తి ఉండాలి, మూడవదిగా కన్నీరు కార్చి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇలా ఎందుకో నాకు ఈ మాటలు చెప్పాలని ఆశపడుతుంది. ఒకసారి ఒక జాన్ బెన్యన్ అనే ఒక పుస్తకంలో నుంచి ఒక వ్యక్తి, ఒక మిషనరీ, ఒక త్వరగా రాస్తూ ఒక తల్లి కొడుకులు, ఒక కుటుంబం కొరకు ఒక కథను రాస్తాడు. అక్కడ ఆ తల్లికి ఆ
భర్తకి వాళ్ళ కుటుంబంలో బిడ్డలు లేరు, పిల్లలు లేకపోతే ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే, దేవుడు దయదలిసి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే సన్నగా పుట్టాడు, బలహీనుడిగా ఉన్నాడు. ఆ కుమారుడు అంగవైకల్యంగా ఉన్నాడు. ఆ కుమారుడు చూసి తల్లికి ఇష్టం కలిగింది కానీ తండ్రికి ఇష్టం కలగలేదు. ఇష్టం కలగకపోతే తండ్రి ఆ కుమారుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక పెంటలో పారేశాడు. ఇలాంటి కొడుకు నాకు వద్దు అని. దేవుని బిడ్డలారా, పాడేసిన తర్వాత తల్లి ఆ కుమారుని తీసుకురావడానికి వెళుతుంటే ఆ కుమారుని యొక్క తల్లిని కుడుతూ ఉండేవాడు. మొత్తం మీద ఎండలోని వర్షంలోని ఆ కుమారుడు ఆ పెంటలోని అలా ఉన్నాడే తప్ప తల్లి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకరోజు తల్లి తెగించి అంగవైకల్యము కలిగిన కుమారుని తీసుకుని ఇంటిలోనికి తీసుకొచ్చి ఆ కుమారుని పెంచడం మొదలు పెట్టింది. ఎంతో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది ఆ కుమారుడు కొరకు. ఎంత ప్రార్థన అంటే నేను అంటాను, ఆసక్తితో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. ప్రభువా, ఈ కుమారుని ఎలాగైనా ఇతని యొక్క అంగవైకల్యాన్ని అంతటినీ బాగు చేసి ఈ కుమారుని ప్రభువా బలపరచండి అని ప్రార్థన చేయడం మొదలు పెడితే అతని పేరు జాన్ బెర్నియన్. అతడు ఏమయ్యాడో తెలుసా? చివరికి ఒక పెద్ద మిషనరీ అయిపోయాడు. అనేక మందిని దేవుని వైపుకి నడిపించేవాడిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె చేసిన ఆసక్తితో చేసిన ప్రార్థన ఆ కుమారుని రక్షించింది, ఆ కుమారుని బలపరిచింది, ఆ కుమారుని ఒక పెద్ద మిషనరీగా అనేక మందికి స్వార్థం చెప్పడానికి దేవుడు ఆ కుమారుని ఏర్పరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తనకారుడు అంటాడు ఒక మాట, ఏమంటాడు తెలుసా? 63వ కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, 1-2 వచనాల్లో అంటాడు. 63వ కీర్తన, దేవా నా దేవుడు నువ్వే, వేకువని నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతో ఆశతో అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవా, ఆ కార్యాన్ని చెయ్యి. నువ్వు ఒక కార్యం ఎవరైనా నేను పిలిస్తే, అయ్యో ఆ యొక్క పిలిచిన వారు ఏదో డబ్బులు ఇస్తానో లేదా ఏదో సహాయం చేస్తానో ఎవరైనా నేను పిలిచారనుకోండి, పిలిచినప్పుడు ఆ సహాయం చేసే వ్యక్తి దగ్గరికి నువ్వేం చేస్తావో తెలుసా? అన్ని చక్కబెట్టుకుని, ఇంకా చక్కబెట్టకపోయినా వాటన్నిటిని వాయిదా చేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? ఆ సహాయం చేస్తానన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటా. అవి రాలేదు, అయినా అలాగే కూర్చుంటా. ఎందుకో తెలుసా? ఆ సహాయం మీద నీకు ఆసక్తి. అలాగే ప్రార్థనలో మనము కూడా ఆసక్తి కలిగి జీవిస్తే కనుక దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మన పట్ల చేస్తాడు. దావీదు అంటాడు, నాయనా నీ పరిశుద్ధ ఆలయం వైపు నేను ప్రార్థించాలని నేను ఎల్లప్పుడూ ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఏ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఏ మంచి లేదు మనలో, ఏ మంచి మనలో లేదు. అందరూ కూడా పాపం చేస్తున్న వారిని, కానీ పాపం చేస్తున్న మన కొరకు ఆయన మన పాపాన్ని తీసేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరు చేయలేని త్యాగాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చేశాడు. ఆయన దగ్గర విశ్వాసంతో బ్రతుకుదాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు నీ పట్ల, నీ బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలను చేస్తాడు. అటు ఆశీర్వాదము, కృప దేవుడు నీకు ఎల్లకాలము ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాడు. పరిశుద్ధుడా, మహాగణుడా, శ్రేష్టమైన నీ నామమునకు
నైనా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు ప్రార్థన ఎలా చేయాలో, ఎలాగ మేము నీ దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలో ఆ విషయాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేశారు ప్రభా. నిజమేనైనా మా ప్రార్థన ఆసక్తిగా ఉండాలి. మా ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యెహోషువ ప్రభా, ఇదిగో తండ్రి, మరి ప్రభా అనేకంగా ప్రభా, ఓ ప్రభా, ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేస్తావు నాయన. సూర్యచంద్రుని నువ్వు ఆపేస్తావు తండ్రి. నిజమే, ఈరోజు మేము ప్రార్థన చేస్తే మా రోగాలు పోతాలేదేమో, మేము ప్రార్థన చేస్తే మా అప్పులు పోతాలేదేమో, మేము ప్రార్థన చేస్తే మా సమస్యలు మమ్మల్ని బెదిరిస్తున్నాయేమో, మేము ప్రార్థన చేస్తే ఇంకా మాకున్న ప్రతి విధమైన ఓ ప్రభా, ఇదిగో తండ్రి, ఓ ప్రభా, కష్టాలన్నీ పోతాలేదేమో తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థించాలి, విశ్వాసంతో ఉండటానికి, విశ్వాసంలో ఎదుగుతాను. దేవాన్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నాయి ప్రభా. విశ్వాసం అనేది ప్రభా నిరీక్షింపబడిన నిజ స్వరూపమని నీ భక్తులు చెప్పినట్లుగా తండ్రి, విశ్వాసంలో ఎదిగి విశ్వాసంతో కలిపెడు నీ కొరకు ఎదురు చూసేవారుగా, మేము దీవెనలు పొందుకునేవారుగా, మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా అన్ని పనుల మీద ఆసక్తి ఉంటుంది, కానీ నీ ప్రార్థన మీద ఆసక్తి లేదేమో. ఈరోజు ఆసక్తిని దయచేయి, ఈరోజు ఆసక్తిని దయచేయి. ఓ ప్రభువా, మమ్మల్ని ప్రభా ఆసక్తి లేని వారిగా చేయకండి అయ్యా. ఆసక్తి లేని వారిగా ఉంటే మేము విడవబడతాము నాయనా. నీ రాజ్యమునికి మేము చేరలేము, మీ రాజ్యంలో మేము ఉండలేము. మీరెవరో నాకు తెలియదంటావు తండ్రి. ఆసక్తిని సమకూర్చు, ఆసక్తితో ఓ దేవుని కార్యాలు చేయాలని, ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆసక్తితో ప్రార్థన చేయాలని, ఆసక్తితో దేవుని పరిచర్య చేయాలని, ఆసక్తితో దేవుని మందిరాన్ని ఓ ప్రభా శుభ్రపరచాలని ఆసక్తి 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 నిర్ణయించి దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ప్రభా ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలాగైతే ప్రార్థన చేసి ప్రార్థనలో మేము ఎలాగైతే నిన్ను ప్రభా మీ దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలి, అతి ఆశీర్వాదం మీరు మాకు దయచేయమని దీవించు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చాలు, శిలువ రక్తమే చాలు, యేసు రక్తమే సంపూర్ణ విషయం. వాక్యమునకు నాశనం కలుగునుగా. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు దీవెన ఇక్కడ కూడి ఉన్న సంఘ బిడ్డలందరికీ, మైక్ శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు సదా దేవుని కృపతోనే నడిపించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you all. దేవుడు మిమ్మల్ని